ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 19,391 కోట్ల పెట్టుబడులకు సీఎం ఆమోద ముద్ర. 11,753 ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. మరిన్ని సాధించాలని అధికారులకు సూచన. కోనసీమ జిల్లా ఇరుసుమండ రిగ్ వద్ద తగ్గిన మంటల తీవ్రత. 4 రోజుల్లో అదుపులోకి వస్తాయన్న అధికారులు. బాధితులకు పరిహారం ఇవ్వాలన్న సీఎం. రాజధానిలో వీధిశూల ప్లాట్ల మార్పునకు సిఆర్డీఏ అంగీకారం. మెరీనాగా కృష్ణా తీరం అభివృద్ధికి నిర్ణయం. రేపు 2వ విడత భూ సమీకరణకు ప్రకటన. కాలుష్య రహిత హైదరాబాద్ కోసమే హిల్ట్ పాలసీ. ప్రతిపక్షాలు సహకరించాలని సర్కార్ విజ్ఞప్తి. స్థిరాస్తి దందా కోసమే తెచ్చారని బీజేపీ విమర్శలు. తెలంగాణలో జిల్లాలు పునర్వ్యవస్థీకరిస్తామన్న కాంగ్రెస్ సర్కార్. రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న పొంగులేటి. యూపీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా విడుదల. 2.89 కోట్ల ఓట్లు తొలగించిన ఈసీ. ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాల స్వీకరణ. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్కు సీబీఐ నోటీసులు. ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలన్న అధికారులు. టీం వర్క్ ద్వారా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెట్టుబడుల సాధనకు ఉత్సాహంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో 19,391 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సీఎం వీటి ద్వారా 11,753 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించిన చంద్రబాబు సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోద ముద్ర వేశారు. సత్యసాయి జిల్లాలో ఇస్కాన్ 425 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 1,035 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. నాయుడుపేట జిల్లాలో వెబ్సోల్ రెన్యూవబుల్ సంస్థ 3,538 కోట్ల పెట్టుబడుల ద్వారా 1,980 ఉద్యోగాలు, నెల్లూరు జిల్లాలో టాటా పవర్ 6,675 కోట్ల పెట్టుబడుల ద్వారా 1,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. నంద్యాల జిల్లాలో రామ్కో సిమెంట్స్ 1,500 కోట్ల పెట్టుబడుల ద్వారా 300 ఉద్యోగాలు, కడప జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 5,571 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తిరుపతి జిల్లాలో ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ 578 కోట్ల పెట్టుబడుల ద్వారా 382 ఉద్యోగాలు రానున్నాయని తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వివరించింది. ఇదే సమయంలో సూర్యలంక అత్యంత సురక్షితమైన ప్రాంతమన్న సీఎం బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 కిలోమీటర్ల మేర కాలుష్యరహిత ప్రాంతంగా క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలన్నారు. సూళ్లూరుపేట వద్ద ఉన్న చిన్ని ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చునని సూచించారు. మాల్దీవుల తరహాలో ఐలాండ్ టూరిజం అభివృద్ధి చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 25,000 గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చునన్న సీఎం రాబోయే 15 ఏళ్లలో 1,000 కోట్ల ఆదాయం టూరిజం కార్పొరేషన్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పాపికొండలు, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కోనసీమ, పులికాట్, విశాఖ క్లస్టర్లు మంచి పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయన్నారు. అనంతపురం నుంచి గండికోట వరకు టూరిజం క్లస్టర్లలోనూ పర్యాటకానికి అవకాశం ఉందన్నారు. 2,000 ఏళ్ల చరిత్ర ఉన్న తిమ్మమ్మ మర్రిమానును గూగుల్ మ్యాపింగ్ చేయాలన్నారు.
ఆవకాయ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ2 స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్లను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. విశాఖ, అమరావతికి హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వచ్చేలా చూడాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు మాన్సాస్ ట్రస్ట్ తన భూములను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ప్రణాళికలు రచించాలని సీఎం తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్ కావాలని పేర్కొన్నారు. ఎంప్లాయ్మెంట్ పోర్టల్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావాలని తెలిపారు. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశామన్న చంద్రబాబు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, 4,500 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించామని వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలు కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయన్న చంద్రబాబు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారని కొనియాడారు. ఎస్ఐపిబి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏపీ ఐటీ ఇన్ఫ్రా పోర్టల్ను ప్రారంభించారు. రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి సూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయింపునకు సిఆర్డీఏ అంగీకారం తెలిపింది. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లైన 7 అనాథలకు వర్తింపచేసేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 57వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వాటర్ ఫ్రంట్ జట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులు పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. సిఆర్డీఏలో 754 పోస్టుల మంజూరుకు అథారిటీ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డిప్యుటేషన్ ప్రాతిపాదికన ఈ పోస్టులు భర్తీ చేస్తామని భేటీ తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ కోసం భూ సమీకరణను రేపటి నుంచి చేపడతామని తెలిపారు. ఎండ్రాయి, వడ్డమాను నుంచి 2వ దశ భూ సమీకరణ చేపడతామన్నారు. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి నిర్ణయించి పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయి, అదేవిధంగా తుళ్లూరు మండలంలో ఉండే వడ్డమాను, ఈ రెండిట్లో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డే బై డే మిగతాయి కూడా యాక్చువల్గా ఏదైతే ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకుని మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద జరిగిన బ్లోఅవుట్ గ్యాస్ లీక్ను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానిక పంట కాల్వ నుంచి నీటిని వదిలి మంటలను నియంత్రిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో మట్టిని తవ్వారు. రాజమహేంద్రవరం, నరసాపురం ఓఎన్జీసీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్నటితో పోల్చితే మంటల తీవ్రత తగ్గిందని అధికారులు చెప్పారు. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బావిని శాశ్వతంగా మూసివేసే ఆలోచనలో ఓఎన్జీసీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను జిల్లా ఓఎన్జీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 4 రోజుల్లో మంటలు అదుపులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాధిత గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. ఓఎన్జీసీ బ్లోఅవుట్ బాధితులకు అండగా ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓఎన్జీసీ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించగా ప్రస్తుత పరిస్థితిని వారు వివరించారు. గ్యాస్ లీక్ను అరికట్టేందుకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతారని, వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించి అండగా నిలవాలని చంద్రబాబు సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు ఇల్లు, ఊళ్లు వదిలిన వారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని చెప్పారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి, ఇతరత్రా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సాయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందించాలన్న సీఎం భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఓఎన్జీసీ ఇతర భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన తెలంగాణను అందజేయాలనే లక్ష్యంతోనే పారిశ్రామిక భూముల బదలాయింపు హిల్టు పాలసీని తెచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. చాలా మంది భూ వినియోగ మార్పిడి కోణంలోనే చూస్తున్నారన్న మంత్రి ఇది రేపటి తరాల కోసం కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాది అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలుత చర్చను ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హిల్ట్ పాలసీ వల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాల్ని వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, హెల్దీ తెలంగాణ రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము నివాస ప్రాంతంగా మారుతా ఉంది. ORR లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడ ఉన్న కలుషిత వ్యర్థాలను అందిస్తా ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి ORR ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం. ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హిల్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్వచ్ఛందంగా మరియు కాల పరిమితులతో కూడుకునేది అధ్యక్ష. భవిష్యత్తు తరాల కోసం అంటూ తెచ్చిన హిల్ట్ పాలసీ జీవో లోపభూయిష్టంగా ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాలుష్య కాసారంగా మారిన ప్రాంతాల్లో నివాస భవనాలను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కోసమే భూ మార్పిడి తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో లేదన్నారు. జీవో 27 ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో డైరెక్ట్ గా టౌన్షిప్, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి జీవోలు చెప్తా ఉన్నారు. అది ఆ ఏరియా లోపల పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వల్ల గ్రౌండ్ వాటర్ ఇనికి, ఈ పొల్యూషన్ అంతా ఇనికి గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయ్యి దాని ద్వారా అనేకమైన రోగాలు వస్తాయి. అక్కడ ఎలాంటి అపార్ట్మెంట్స్ కట్టడానికి, రెసిడెన్షియల్ ఏరియాస్ కట్టడానికి వీలు లేదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పారు కదా అధ్యక్ష. మరి అక్కడ ఎట్లా మీరు వారికి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి జీవో మెన్షన్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఎంత కాంట్రడిక్టరీగా మీరు మాట్లాడుతూ ఉన్నారో సరే దయచేసి నోట్ చేసుకోవాలని కోరుతా ఉన్నది. హిల్ట్ పాలసీ రూపకల్పనలో కేబినెట్ సబ్ కమిటీ ప్రధాన పాత్ర పోషించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఎవరున్నా కాలుష్య పరిశ్రమల తరలింపు తప్పనిసరని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఈ పాలసీని ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ఉత్తమ్ కోరారు. This whole exercise combined Andhra Pradesh lo Geo20 prakaram red and orange industries to be shifted outside the outer ring road. Till date, we have not received applications or even given permission for a single application. So ఇది కుంభకోణం అయిపోయింది, ల్యాండ్స్ ఇది అయిపోయినాయి, ఇన్ని వేల కోట్ల లక్షల కోట్లు. So where is the question? This is a very transparent, bold policy. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్, IIC will and clear it. I appeal to all parties, support this policy unanimously. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇష్టారీతిన మొక్కుబడిగా జరిగిందని మంత్రి ఆరోపించారు. ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని చెప్పారు. మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త మండలాలు చేసే విషయంలో కానీ, కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దీన్ని ముఖ్యమంత్రి గారితో, కేబినెట్ తో చర్చించిన తర్వాత ఒక నివేదికను తెప్పించుకొని శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని తెలియజేస్తున్నాను.
తెలంగాణలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కం అందుబాటులోకి రానుందని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన హైదరాబాద్ నగరంలో భూగర్భ విద్యుత్ కేబులింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఇంధన శాఖ 4052 కోట్ల డిపిఆర్ సిద్ధం చేసిందని వెల్లడించారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. రుణమాఫీ కాలేదని భువనగిరి జిల్లా జంగారెడ్డిపల్లికి చెందిన రైతు నరసింహారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 567 విడుదల చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. అరూర్ కెనరా బ్యాంకులో తనకు 1,50,000 రూపాయల రుణం ఉందని, ఇప్పటి వరకు అది మాఫీ కాలేదని తెలిపారు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. తిరుమల పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకెళ్లాలని సిఐడి ఏసీబీని ఆదేశించింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పరకామణిలో లెక్కింపునకు సంబంధించి తక్షణం తేవాల్సిన సంస్కరణలపై తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన నివేదికపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భక్తులను లుంగీలపై తనిఖీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని నివేదికలో ప్రస్తావించలేదని పేర్కొంది. కానుకలు లెక్కింపునకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటుపై కూడా నివేదికలో ఎలాంటి వివరాలు లేవని ఆక్షేపించింది. ఈ 2 అంశాలపై ఈవోతో చర్చించి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని టీటీడీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు నదీ జలాల కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చినా నీటిని కేటాయించక అన్యాయం, ద్రోహం చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం చేసి తెలంగాణకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులపై నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎన్జీటీనే ఆపిందన్నారు. అయినా 90% పైగా పూర్తయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలిక్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి లేదన్నారు. ఈ ప్రాజెక్టులు లీగల్, టెక్నికల్ డేటా ఇస్తే 45 టీఎంసీల నీటి వినియోగంకు అనుమతి వస్తుందన్నారు. మిగతా 45 టీఎంసీలు ట్రైబ్యునల్లో గట్టిగా వాదిస్తే వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇంకొక అన్యాయం ఏంటంటే తెలంగాణ సెక్షన్ 89 అని పెట్టిందండి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అంతకు ముందు ప్రాజెక్ట్ వైజ్ ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే ముట్టుకోవద్దు, ఫర్దర్ గా ఏమైనా నీళ్లు ఉంటే తెలంగాణకు ఆంధ్రకి పంచండి. తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, హంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఈ 6 ప్రాజెక్ట్స్ నీళ్లు కేటాయించిందా? కేటాయించి. ఆంధ్రప్రదేశ్ 4 ఉన్నాయి, తెలంగాణ 2 ఉన్నాయి, కల్వకుర్తి, నెట్టెంపాడు. మరి పాలమూరు రంగారెడ్డి ఎక్కడ పోయింది? 2013లో మేము జీవో ఇచ్చినాం, మేమే హీరోలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని. ఏది యాక్ట్ లో ఎక్కడ సేఫ్టీ ఇచ్చినాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి? ఈ రకంగా ట్రూ కలర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. పోలవరం నల్లమల సాగర్ లింకుకు సంబంధించి మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టునే కోరాలని నిర్ణయించినట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్నటి విచారణలో పోలవరం నల్లమల సాగర్ కొన్ని సూచనలు చేశారన్న ఉత్తమ్ ఆ ప్రాజెక్టుపై మధ్యంతర స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టునే కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. తదుపరి విచారణకు తానే స్వయంగా హాజరవుతారని మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. అంతకుముందే ఢిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కలుస్తానని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల కోసం డిజైన్స్ కన్సల్టెన్సీని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. 3 సంస్థలు వివిధ ఐఐటీల భాగస్వామ్యంతో వచ్చాయని, నిబంధనలు మెరిట్ ప్రకారమే వెళ్లాలని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు ఉత్తమ్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం అంటే పాలమూరుకు నీళ్లొద్దని చెప్పడమేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్లకాలం నీళ్లు అందుబాటులో ఉండే శ్రీశైలం జలాశయాన్ని కాదని, ఉన్న సాగునీటి ప్రాజెక్టులకే నీళ్లు అందించలేని జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి నిరంజన్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. జూరాలపై ఏడాదిలో కేవలం 45 రోజులు మాత్రమే పంపులు నడుస్తున్నాయని, శ్రీశైలంలో 220 రోజులు పంపులు నడుస్తున్నాయని తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకొని కోయలకొండ, కొండాపురం వద్ద జలాశయాలను నిర్మించాలని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. అలా చేస్తే 1000 ఎకరాల అటవీ భూములు, 45 గ్రామాలు ముంపునకు గురవుతాయని, అనుమతులు రావని చెప్పారు.
ఎట్టి పరిస్థితులలో శ్రీశైలం ని టచ్ చేయొద్దు, పైనే వాడుకోవాలి మీరు అనేటువంటి ఆ మాయలోకి, ఆ ట్రాన్స్ లోకి మనల్ని తెచ్చేటువంటి ఒక దుర్మార్గం చేసినారు. జూరాలకు వచ్చేటువంటి వరదతో పాటు జూరాలకు దిగువన తుంగభద్ర కృష్ణలోకి వచ్చి కలిసే కాడ 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడు రిజర్వ్ ఉండేటువంటి నీళ్ల కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెళ్తే అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది. తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది అందులోనే. జూరాలకెళ్లి నీళ్లు తీసుకోవాలి అనడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే. మీ ద్రోహం సంపూర్ణంగా ప్రజలకు అర్థమైన నాడు చరిత్రలో మీకు స్థానమే ఉండదు. మాజీ సీఎం జగన్ చేసింది ముమ్మాటికి రాయలసీమ దోపిడీయేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసమే రాయలసీమలో జగన్ ప్రాజెక్టులు చేపట్టారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 20 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసేందుకు అవకాశం లేని చోట పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ అని పెట్టి జగన్ హడావిడి చేశారని మండిపడ్డారు. 2020లోనే ఎలాంటి అనుమతులు లేకుండా 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారన్న మంత్రి 15 రోజుల్లోనే నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. నాడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేసిన తప్పుల వల్ల ఎన్జీటీ 100 కోట్ల పెనాల్టీ కూడా విధించిందని మంత్రి గుర్తు చేశారు. పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగ్ల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈ రోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రోజు టన్నులు వాళ్ళు అచ్చులు గుద్ది అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక వెలుగోడు బ్యాలెన్సర్ గాని, ఒక గోరకల్లు గాని, ఒక అవుకు గాని, ఒక గండికోట గాని, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నేటి విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ కార్డులను పక్కన పెట్టి యూరియా కార్డులు తెచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు ఓటేస్తే యూరియా కోసం పడిగాపులు పడేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు 2 ఏళ్లుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఏ కష్టం తెలియకుండా కేసీఆర్ చూసుకున్నారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఒక జనగామల కాదు, మన మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు, మరి యాప్లు ఉంది కదా నేను అడిగిన, సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది? ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతుకు కష్టం తెలియకుండా రైతు బంధు పడుతుండే, టైంకి ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? ఎంత దారుణంగా ఉన్నది, నాకంటే బాగా మీకే ఎరక. భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయాన్ని తమ పాలనలో అడ్డుకున్న వైసీపీ నేతలు తామే అనుమతులు తెచ్చామంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయానికి సంబంధించిన వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పట్టాభిరామ్ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ మొత్తం సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తేల్చి చెప్పారు. 2 కన్న బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామంలో చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని తండ్రి శివరాములు, కుమార్తె రీతిక, కుమారుడు చైతన్యకు గత రాత్రి పొలం వద్ద ఉరేసి చంపి యాపిల్ చెరువు వంపుబాగు కల్వట్టులో పడేశాడు. తర్వాత తాను చనిపోయేందుకు కరెంటు తీగలను పట్టుకున్నాడు. అయినా చావకపోవడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పిల్లలు ఇంటికి రాలేదని వెతికిన కుటుంబ సభ్యులకు పొలం వద్ద విగత జీవులుగా కనిపించారు. తీవ్ర అనారోగ్యం పాలైన శివరాములను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. అటు ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెనెజువేలాపై అమెరికా దాడికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై మదురో చేసిన వ్యాఖ్యల తరహాలోనే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో హెచ్చరికలు చేశారు. మదురో మాదిరిగానే తనను ఎత్తుకెళ్లాలని, అందుకోసం ఎదురు చూస్తానని అమెరికా అధ్యక్షుడికి సవాల్ చేశారు. తమ దేశంపై అమెరికా బాంబులతో దాడి చేస్తే వేలాది మంది గెరిల్లా సైనికులుగా మారతారని హెచ్చరించారు. కొలంబియా అధ్యక్షుడిని బంధిస్తే వారు చూస్తూ ఊరుకోబోరని గుస్తావో తెలిపారు. 1990లో సైనిక విరమణ సమయంలో మళ్లీ ఆయుధాలను చేపట్టబోరని ప్రమాణం చేశానన్న ఆయన మాతృభూమి కోసం ఖచ్చితంగా ఆయుధాలు చేపడతానని స్పష్టం చేశారు. అటు అంతర్జాతీయ సంబంధాలను, చర్చలు, భాగస్వామ్యం, ఇరువైపుల గౌరవం ఆధారంగా కొనసాగిస్తామని కొలంబియా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
చర్చల్లో బెదిరింపులు, బల ప్రయోగాలను ఏమాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో 15.44 కోట్ల ఓట్లలో 12,55,00,000 ఓట్లను ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు యూపీలో ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. ఫలితంగా 2.89 కోట్ల ఓట్లను ముసాయిదాలో ఈసీ చేర్చలేదు. శాశ్వతంగా వలస వెళ్లడం, మరణాలు, పలుమార్లు రిజిస్ట్రేషన్లు వంటి కారణాలతో 18.7% ఓట్లను చేర్చలేదని ఈసీ తెలిపింది. ఇందులో 46 లక్షల మంది మృతి చెందారని పేర్కొంది. ప్రస్తుత ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా ప్రకారం యూపీలో 12.55 కోట్ల ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ముసాయిదా జాబితాపై ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఈసీ వివరించింది. తమిళనాడులోని కరూర్ పట్టణంలో జరిగిన తొక్కిసలాట కేసులో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు నటుడు విజయ్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో తొక్కిసలాటకు సంబంధించిన కారణాలపై విజయ్ను సీబీఐ ప్రశ్నించనుంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు.